ఇప్పుడు ఎలర్జీ అంటే సాధారణంగా ఏంటంటే మన ముక్కులో కానీ గొంతులో కానీ ఏదన్నా పార్టికల్ పోయినప్పుడు బాడీలో వచ్చే ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఆ పార్టికల్ మనకు పడందైనా సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నా కూడా వస్తుంది అనమాట. అది ఆ ముక్కులో గొంతులో డిఫరెంట్ సిమ్టమ్స్ తోటి రిఫ్లెక్ట్ అయ్యింది. అంటే మనకు తుమ్ములు రావచ్చు, ముక్కులమిటి కారొచ్చు, దురద రావచ్చు, గొంతులో బర్నింగ్ సెన్సేషన్ రావచ్చు, ఐ ఇచ్చింగ్ రావచ్చు, చెవులో దురద రావచ్చు. సాధారణంగా ఇదనమాట అప్పర్ ఎయిర్వే సిమ్టమ్స్. మరీ సివియర్గా ఉన్నట్టయితే ఈ కాఫ్, వీజింగ్ కూడా వస్తుంది అనమాట. బేసిక్గా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎలర్జీకి నాన్ ఎలర్జీ సిమ్టమ్స్ని డయాగ్నోజ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మంది పేషెంట్లో ఎలర్జీ ఉన్న వాళ్ళు వాళ్ళే చెప్తుంటారు, చాలా రోజుల నుంచి మాకు ఈ ప్రాబ్లం ఉందండి, దుమ్ముకి వెళ్ళినా చలిగాలికి వెళ్ళినా ఏదన్నా కొంచెం పార్కుల్లో కొన్ని ఏరియాస్కి వెళ్ళినా కూడా మాకు ముక్కులో తుమ్ములు రావటం, ముక్కులమ్మిటి కారటం, గొంతు నొప్పి రావటం, గొంతులో బర్నింగ్ సెన్సేషన్ రావటం, ఇమీడియట్గా ముక్కులమ్మిటి కారటం ఇవన్నీ జరుగుతుంటాయండి. బాగా దురద కూడా వస్తుంటుంది అని చెప్తుంటారు అనమాట. సో వాళ్ళకి ముందే తెలుసు క్రానిక్ ఎలర్జీ ప్రాబ్లం ఉంది. కొంతమందికి ఏంటంటే నాన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు వస్తుంటాయి. కానీ ఎక్కువ మందికి వైరల్ ఇన్ఫెక్షన్స్తో వచ్చినప్పుడు ఈ ముక్కులమ్మిటి కారటం, ముక్కు మూసుకుపోవటం, గొంతు నొప్పితో పాటు ఎక్కువ మందికి జ్వరం కూడా ఉంటుందన్నమాట. చాలా తక్కువ మందిలో క్రానిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే, క్రానిక్ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే జ్వరం కానీ నొప్పి కానీ అంత అనిపించదు, ఈవెన్ దో ఇది ఇన్ఫెక్షన్ నుంచి వచ్చినా కూడా. ఈ ఎలర్జీ ప్రాబ్లమ్ని నాన్ ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఇది మెయిన్ అన్నమాట. ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ముక్కులమ్మిటి కారటము, తుమ్ములు రావటము, గొంతు నొప్పి, దురద, చెవులో కంట్లో దురద, వీటితో పాటు చెవి ఎర్రగా అవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. స్పెసిఫిక్గా ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజరే లేకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పొద్దున్నే ఎక్కువ ప్రాబ్లం ఉంటుందండి అంటుంటారు ఎక్కువ మంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ డే టైంలో ఎక్స్పోజ్ అయినాయి, నైట్ టైం ఎక్స్పోజ్ అయినాయి అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ మనకి సిమ్టమ్స్ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి అన్నమాట. నాన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ అవి కూడా మనకి ఎలర్జీ లాగానే ఉండొచ్చు అనుకునే ఏంటంటే ఒకటి ముక్కులో బోను వంకర ఉంటాం. ఈ ముక్కులో బోను వంకర ఉంటే ఏమవుతుందంటే మెయిన్గా ముక్కు మూసిపోతుంటుంది, ముక్కులోంచి గొంతులో కారుతున్నట్టు ఉంటుంది అనమాట. వీళ్ళని మనం ఎగ్జామినేషన్ చేసినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ వీళ్ళకి కూడా ఒక్కోసారి ఏమైందంటే ఆ ముక్కులో సెక్రీషన్స్ ఎక్కువైనప్పుడు తుమ్ములు ఎక్కువైపోతుంటాయి, అప్పుడు వాళ్ళు ఎలర్జీ ఉందేమో అనుకుంటారు. వీళ్ళకి మెయిన్గా ఏంటంటే ముక్కులో సెక్రీషన్స్ ఎక్కువయ్యి ఆ తుమ్ములు వస్తున్నాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపోట్రోఫీ అంటాం. ఇది ఒక్కోసారి మనకి స్ట్రెస్ ఉన్నా కూడా వస్తుంది అనమాట. ఎక్కువ మంది లేడీస్కి 20 years దాటిన తర్వాత ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్టయితే వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ ముక్కులో కండ పెరిగి టర్బినేట్ హైపోట్రోఫీ అయ్యి ముక్కులమ్మిటి కారటం, ముక్కు మూసిపోవడం జరుగుతుంటుంది. మెయిన్గా ఈ క్రానిక్ ఎలర్జీ ఉన్న వాళ్ళు మటుకి చాలా జాగ్రత్తగా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలండి. వీళ్ళు పొద్దున సాయంత్రం మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజు, ప్రాణాయామం చేసుకుంటా ఏదైతే దుమ్ము ధూళి ఉంటుందో, ఎస్పెషల్లీ ఇదే మన కామన్ ఎలర్జీ అనమాట మన దగ్గర, వీటికి ఎక్స్పోజ్ కాకుండా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండి రూమ్ని శుభ్రంగా ఉంచుకుంటా, రూమ్లో మంచి వెంటిలేషన్ చేసుకుంటా ఉన్నట్టయితే చాలామందికి ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ కూడా మంచి రిలీఫ్ వస్తుందండి. చాలా తక్కువ మందికి అన్నమాట ఎలర్జీ సివియర్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ విధానం ద్వారా మనం దేని స్పెసిఫిక్గా ఎలర్జీ ఉందో, అందుట్లో ఎక్కువ దేనికి ఎలర్జీ ఉందో చూసుకొని కామన్గా ఏంటంటే మైట్స్కి, హౌస్ డస్ట్కి ఎలర్జీ ఉంటుంది అనమాట. వీటికి మనం ఇమ్యూనోథెరపీ చేసినట్టయితే ఇమ్యూనోథెరపీ విధానం ద్వారా మనం మంచిగా వాళ్ళకి క్యూర్ చేయొచ్చు అనమాట.